మర్యాదలన్నీ ఎందుకు ఇట్లా గంగల కలిసిపోతున్నాయి అంటున్నారు. ఏమంటారు మీరు? తాత కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న మంచిగా ఉంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎట్లా అయిపోతున్నారు ఎందుకని. ఇప్పుడు తాత ఒకప్పుడు మన సంస్కృతి, ధర్మము, తర్వాత ఇవన్నీ కూడా నేర్పించేటోళ్ళు పిల్లలకి నేర్పించేటోళ్ళు. మన సంస్కృతి ఎట్లా ఉండే, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉండే, ఈ గుళ్ళకు పోతే ఏమవుతుంది, గుళ్ళలో ఏం నేర్చుకుంటాము, అట్లాంటి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రోజు రోజుకి తల్లిదండ్రులు బిజీ అయిపోయారు, తల్లిదండ్రులు చెప్పే అవకాశాలు లేవు. తల్లిదండ్రులు కూడా కొంత పట్టించుకొని మన సంస్కృతి గురించి నేర్పించి, సాంప్రదాయాల గురించి నేర్పిస్తే ఈ పక్కదారి పట్టడం తగ్గిపోతుంది కొద్దిగా. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలని నేర్పిస్తే ఈరోజు రేపొద్దున ఇప్పుడు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, తల్లిదండ్రులకు దూరం చేసుకుంటున్నారు, అన్నదమ్ములకు దూరం చేసుకుంటున్నారు, అక్క చెల్లెలను దూరం చేసుకుంటున్నారు. పైసలు మోజులు పడి పైసలు సంపాదించడం ఒకటే ఆలోచనతోటి గదే పోకడ మీద పోతున్నారు తప్పితే ఇల్లు రేపొద్దున ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి ఒకప్పుడు లేకుండే. ఒక కుటుంబంలో 10-12 మంది ఉండేటోళ్ళు ఒక తాతలు ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, పైసలు ఎక్కువైపోయినాయి, భూముల రేట్లు ఎక్కువైపోయినాయి, సంపాదించడం ఎక్కువైపోయింది, ఆ మోజు ఎక్కువైపోయి సంస్కృతి సంప్రదాయాలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అవన్నీ కూడా కోల్పోతున్నారు చాలా వరకు. తల్లిదండ్రులు కూడా దూరం చేసుకుంటున్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులు కూడా దూరం చేసుకున్న పరిస్థితి, తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. గట్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే జరుగుతూ ఉంది. దాంట్లో మార్పు రావాలి. మీరు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే మీ చదువు ఎక్కడ, మీరు ఏ విధంగా పెరిగిర్రు, ఏ విధంగా మీరు పెద్ద అయ్యారు, గట్ల ఆలోచనలు లేకపోతే ఈ సొమ్ము సంపాదించడం ముఖ్యమని చెప్పి, డబ్బు సంపాదించడం ముఖ్యమని చెప్పి అందరిని కోల్పోవడం అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నేర్పిస్తాలి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా వచ్చే జనరేషన్ పిల్లలకి ఏ విధంగా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎట్లా ఉండాలి, అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అందరం కలిసి ఉంటే రేపు ఏ విధంగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది అనే ఆలోచన అందరికి నేర్పిస్తే బాగుంటుంది తాత. మీరు మరి కరెక్ట్ మంచి ప్రశ్న అడిగారు. దాన్ని అది చూసుకోవాలి. ఇప్పటికైనా ఊర్లలో దీన్ని పాటించాలని చెప్పి నేను